Hi guys, welcome to our channel Harni Reddy Vlogs. It's me Harni, మీ నెల్లూరు అమ్మాయి. ఆఫ్టర్ ఏ లాంగ్ గ్యాప్ లెంత్ వీడియో అయితే పెడుతున్నాను. కొంచెం బ్రేక్ వచ్చింది మధ్యలో. డైలీ నైట్ అయితే చపాతీ తినడం అలవాటైపోయింది. సో ఈరోజు అయితే కొంచెం స్పెషల్‌గా ట్రై చేద్దామని అయితే ఇక నేను బీట్రూట్ చపాతీ అయితే ట్రై చేస్తున్నా. ఫస్ట్ వచ్చేసి బీట్రూట్‌కి పీల్ తీయేసి ఇలా అయితే మిక్సీ పట్టేసుకున్నాను. కొంచెం వాటర్ ఏసి అయితే మిక్సీ పట్టుకోవాలి. ఆ తర్వాత అది మనం స్ట్రెయిన్ చేసుకోవాలనమాట. అలా డైరెక్ట్‌గా కూడా వేసేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ ఓన్లీ వాటర్ ఒక్కటే తీసుకున్నా. ఇలా అయితే లిక్విడ్‌లా అయితే వచ్చింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి చపాతీ పిండి ఒక బౌల్‌లోకి అయితే తీయేసుకున్నాను. మేము ఉండేది 4 మెంబర్స్ కదా! దానికి సరిపడా అయితే తీసుకున్నాను. అందులోకైతే కొంచెం సాల్ట్, ఇంకా ఆయిల్ అయితే యాడ్ చేసి మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఇక్కడైతే ఈ చపాతీ నేనే చేస్తున్నాను. ఇలా ఒకసారి మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత మనం మిక్సీ పట్టుకున్నాం కదా బీట్రూట్ జ్యూస్, అది కూడా ఇలా కొంచెం కొంచెం యాడ్ చేస్తూ మొత్తం ఒక ముద్దలా అయితే చేసుకోవాలి. మనం అయితే బీట్రూట్ చపాతీ ఒక్కటే కాదు, క్యారెట్ ఇంకా పాలక్ చపాతీ ఇవన్నీ కూడా చేసుకోవచ్చు. అవి కూడా టేస్టీగానే ఉంటాయి. ఇక్కడైతే నేను బీట్రూట్‌తో ట్రై చేస్తున్నా. ఆల్రెడీ ఒకసారి అయితే ఇంతకుముందు ట్రై చేశాను. ఆ వాటర్ అంతా ఇందులో అయితే వేసేసుకుంటున్నా. మనమైతే మిక్సీ పట్టుకున్నాం కదా! డైరెక్ట్‌గానే వేసేసుకొని చేసుకోవచ్చు. కానీ అయితే నేను స్ట్రెయిన్ చేసి ఆ వాటర్ అయితే యూజ్ చేస్తున్నా ఇక్కడ. మనమైతే ఇది ఎంత బాగా మిక్స్ చేసుకుంటామో ఆ తర్వాత చపాతీస్ కూడా అంత స్మూత్‌గా వస్తాయి. స్ట్రెయిన్ చేసుకున్న వాటర్ కనుక సరిపోకపోతే నార్మల్ వాటర్ కూడా వేసుకొని చేసుకోవచ్చు. ఈ వాటర్ అనేది మొత్తం ఒకేసారి వేసేయొద్దు. ఎందుకంటే మళ్ళీ లిక్విడ్‌లా అయిపోతది. కొంచెం కొంచెం వేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత స్మూత్‌గా వస్తుంది కదా! ఆ తర్వాత ఒక 1 అవర్ అలా సైడ్ పెట్టేస్తే ఇంకా స్మూత్‌గా అయితే వస్తుంది. ఇలా చిన్న చిన్న రౌండ్స్ చేసుకొని మనమైతే ఇలా చపాతీలాగా రుద్దేసుకోవాలి. మేమైతే చపాతీ డబల్ ఫోల్డ్ చేసి అయితే చేస్తాము. అలాగే ఇక్కడ కూడా చేస్తున్నాం. డబల్ ఫోల్డింగ్ ఎలా చేసుకుంటామంటే ఫస్ట్ వచ్చేసి రౌండ్‌గా చేసుకొని దానిపైన కొంచెం ఆయిల్ అయితే యాడ్ చేసి మొత్తం స్ప్రెడ్ చేసేస్తాం. ఆ తర్వాత అయితే అటు సైడ్ ఇటు సైడ్ వీడియోలో చూపిస్తున్నాం కదా! ఇలా అయితే ఫోల్డ్ చేసుకొని ఆ తర్వాత మళ్ళీ రుద్దుకుంటామనమాట. మనం తీసుకున్న చపాతీ మొత్తం కూడా ఇలా అయితే చేసుకోవాలి. ఈ వీడియోలో అయితే మీకు జస్ట్ ఒక చపాతీ అయితే మొత్తం చేసి అయితే చూపిస్తున్నాం. అన్నీ అంటే లెంత్ ఎక్కువైపోతుంది కదా! ఇలా గనుక మనం సెకండ్ టైం కూడా రుద్దేసుకుంటే మనం తినేటప్పుడు అది మంచిగా లేయర్స్‌గా వస్తుంది. ఇప్పుడైతే ఇది అయిపోయింది కదా! నెక్స్ట్ వచ్చేసి స్టవ్ పైన పాన్ పెట్టేసుకొని అది కొంచెం లైట్‌గా హీట్ అయిన తర్వాత మనం చేసుకున్న చపాతీ దీనిపైన వేసేసేయాలి. నార్మల్‌గా చపాతీ ఎలా చేసుకుంటామో అలాగే, కానీ కొంచెం నేను ఇక్కడ డిఫరెంట్‌గా చేసిందైతే బీట్రూట్ యాడ్ చేశాను అంతే. టేస్ట్ కూడా సూపర్‌గా వచ్చింది. ఇందులోకి మనం పన్నీర్ కర్రీ, ఎగ్ బుర్జీ ఇలా అయితే చేసుకొని తినేయొచ్చు. ఇలా ఆయిల్ వేసి అయితే ఫ్రై చేసుకుంటున్నాం. కొంతమంది అయితే ఆయిల్ స్కిప్ చేస్తారు. అలా కూడా చేసుకోవచ్చు. ఇలా 2 సైడ్స్ అయితే ఫ్రై చేసుకొని ఇంకా మనమైతే తినేయొచ్చు. చాలా సింపుల్‌గా అయితే చేసుకోవచ్చు. కానీ డైలీ తినే చపాతీస్ కన్నా కొంచెం డిఫరెంట్‌గా ఉంటుంది అంతే. మీరు కూడా ఒకసారి ఈ రెసిపీ అనేది ఇంట్లో ట్రై చేసి మీ ఫీడ్‌బ్యాక్ ఏంటో కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. నేను ఇవి చేసేలోపు నానమ్మ అయితే వచ్చేసారు. అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా అయితే వచ్చింది నానమ్మ. ఇంకా ఊరు నుంచి అమ్మమ్మ కానీ, నానమ్మ కానీ వస్తుందంటే ఖచ్చితంగా ఏదో ఒకటి తీసుకొనొస్తారు కదా! ఈసారి ఏం తీసుకొనొచ్చిందనేది చూపించేస్తాను. చూసేయండి. ఫస్ట్ వచ్చేసి ఇవి ఆరెంజెస్ అండ్ నెక్స్ట్ వచ్చేసి పాలు తీసుకొనొచ్చింది. ఇంకా అవి గేదె పాలు కదా! అందుకనే నేనైతే పాలకోవా అయితే చేసుకుంటున్నా. ఈ పాలకోవా అనేది చాలా అంటే చాలా సింపుల్‌గా చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇవి చుక్కుళ్ళు అంటారు కదా! అవైతే తీసుకొనొచ్చింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది క్యాబేజ్. నెక్స్ట్ వచ్చేసి ఆరెంజెస్ కూడా తెచ్చింది. వీటిలతో జ్యూస్ చేసుకొనైతే తాగేద్దాం.
సమ్మర్ వచ్చేసింది కదా, ఈ ఆరెంజ్ జ్యూస్ ఇలా చేసుకొని కనుక తాగేస్తే మన బాడీ అనేది డీహైడ్రేట్ అవ్వకుండా ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది పకోడా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇవి మేమైతే మిఠాయి అంటాం, మీరేమంటారు అనేది కామెంట్ చేయండి. అండ్ ఇవి వచ్చేసి బనానాస్ ఇంకా కారాస్. విలేజ్ అంటేనే హెన్స్ అవన్నీ ఉంటాయి కదా, వాటి ఎగ్స్ అయితే తీసుకొని వచ్చారు. ఇవి చూసారా, నాటుగుడ్లు అంటాము, అవైతే చాలా చిన్నగా ఉంటాయి నార్మల్గా మనం తినే ఎగ్స్ కన్నా. అండ్ ఇది వచ్చేసి బీరకాయ కూడా ఒక 2 అయితే తీసుకొని వచ్చింది. అండ్ ఇది వచ్చేసి ఒరిజినల్ గీ అనమాట. ఇక్కడైతే కొన్ని దోసకాయలు అయితే తీసుకొని వచ్చింది. అండ్ ఇవి వచ్చేసి మునక్కాయలు, దోసకాయలు మునక్కాయలు అన్నీ తీసుకొని వచ్చింది. అండ్ ఇవి వచ్చేసి పచ్చిమిరపకాయలు. ఇవన్నీ మా నాన్నమ్మ మా కోసం అయితే తీసుకొని వచ్చేసింది. అంతే గైస్, ప్లీజ్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు హర్ని రెడ్డి బ్లాగ్స్ అండ్ డోంట్ ఫర్గెట్ టు హిట్ ద బెల్ ఐకాన్. బాయ్.